నువ్వు ఒక కానిస్టేబుల్ ఉన్నావు, నువ్వు 10 మందికి చెప్పేటోనివి, నువ్వెందుకు ఇట్లా తయారవుతున్నావు అంటే, అవును నేను 2023లోనే నేను ఆమెకు మ్యారేజ్ ప్రపోజల్ ఇచ్చేసిన, నేను కమిట్మెంట్ ఇచ్చేసిన, ఇక జీవితాంతం నీతోటి ఉంటా అని చెప్తున్నాడంట. అసలు దిమాక్ ఉండి మాట్లాడుతున్నాడా, దిమాక్ లేక మాట్లాడుతున్నాడా, నాకు అసలు ఏం అర్థం కాలేదు. సరే ఏందిరా భయ్ ఇదంతా పంచాయతీ, పో ఎక్కడైనా సాగుపో అని చెప్పి వదిలేసి వెళ్ళిపోదామంటే మీరు ఆలోచించండి. ఇప్పుడు కింద కామెంట్లు అదే పెడతారు, తన జీవితం తనని చూసుకోమని చెప్పి. పుట్టిన ఇల్లును, కన్న తల్లిదండ్రులను, తోడబుట్టిన వాళ్ళను, అరే తను పుట్టినప్పుడున్న మతాన్ని కూడా వదిలేసుకొని ఈడికి వచ్చి ఈయనతోటి ఉంటుంది. సరే వదిలేసుకొని నేను ఒంటరిగా బతుకుతా అని బయటికి పోయి బ్రతకాలనుకున్నా ఒక 3 పిల్లల తల్లితనం, అది గుర్తుపెట్టుకోండి. ఏం చెయ్యాలో అర్థం కాక చస్తూ బ్రతకడం అలవాటు చేసుకున్న అమ్మాయి. ఇంతటితోటి కథ ఆగిపోలేదు. ఇక ఈమె ఇట్లా బాధపడుతున్నది ఈమెకు తెలిసిపోయిందని చెప్పి రెచ్చిపోయిండు. రాత్రి ఇష్టం ఉన్న టైంకి ఫోన్లు చేస్తే నిద్రలకి వెళ్ళేసి వెళ్ళిపోడు, రాత్రి పోతే పొద్దున్న దాకా రాకపోడు, ఆ అమ్మాయిని పికప్ డ్రాపులు చేసుకుని నిన్న కార్లో పోయి ఇంతవరకు తెగించిండు. ఇక ఏ భార్యకైనా కూడా ఒక లిమిట్ ఉంటుంది. లిమిట్ క్రాస్ చేసి ఏం చేస్తుంది, తిడుతుంది. తిట్టి కొట్లాటలు అయితే కొట్లాట అయినప్పుడు ఏం చేయాలి, అక్రమ సంబంధం పెట్టుకున్న ఆమెకి వీడియో కాల్ చేసి ఈమెకి చూపిస్తూ వీడియో కాల్లో తన భార్యను తిట్టడం. అంటే 10 సంవత్సరాల నుంచి ప్రేమించి నీతోటి ఉండి నీ గుద్దసాగిని అన్ని చేసిన భార్యని అక్రమ సంబంధం పెట్టుకున్న ఆమెకు ముందు ఆమెకు వీడియో కాల్ చేసి చూడు నేను తిడుతున్నా చూడని చెప్పి ఆమెకు చూపించుకుంటే భార్యను తిట్టుడు. గుండె పగిలిపోతుంది. ఆ విషయం ఆమెకు తెలుసు, భార్యకి వీడియో కాల్ ఇంకొక ముందని చెప్పి. ఒకరోజు ఇట్లనే ఈ భార్య ఏం చేసినా ఇది తెగుతలేదని చెప్పి ఆమెకు ఫోన్ చేసింది. డైరెక్ట్ అక్రమ సంబంధం పెట్టుకున్న కానిస్టేబుల్ కి ఫోన్ చేసి, నీకేమైనా సిగ్గుశరం ఉన్నదా, నా భర్త సుట్టు ఎందుకు పడుతున్నావు, మా జీవితాలు నాశనం అవుతున్నాయి అని చెప్తే, ఆ రోజు రాత్రి తాగేసి వచ్చి మళ్ళా ఆమెకు వీడియో కాల్ చేసి వీడియో కాల్ లో ఆమె చూస్తుండగా ఇష్టం ఉన్నట్టు కొట్టుడు, వీడియో కాల్ కొట్టు కొట్టు అని చెప్పి రెచ్చగొట్టుడు. మధ్యలో ఏమైపోతున్నది,